the Kerala Higher Education Department has officially passed the order granting menstrual leave for girls in all the universities under the Higher Education Department of Kerala. పీరియడ్స్ టైంలో ఆడవారికి ఆఫీస్ పెయిడ్ లీవ్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకు ఎందుకు ఏంటి, నీకు నొప్పిగా ఉందనుకో, ఇప్పట్లాగా వర్క్ మీద ఫోకస్ చేయగలవా? నో. ఇది కూడా అంతే. 84% మంది మహిళలకి పీరియడ్ పెయిన్ ఉంటుంది. అందులో కూడా 43% మందికి ప్రతి పీరియడ్ పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ అంటే ఎంత ఉంటుంది? అందరికీ ఒకేలా ఉంటుంది అని చెప్పలేను, కానీ ఇట్ డిఫర్స్. అర్థం కాలేదు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, ఇంకొంతమందికి తక్కువ ఉండొచ్చు. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, కానీ మోస్ట్లీ మోడరేట్ టు సివియర్గా ఉండొచ్చు. కొంతమందికి అయితే కొన్నిసార్లు ఏకంగా హార్ట్ అటాక్ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉండొచ్చు. ఓహో, చెప్పు, ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ చేయగలమా? న్యాయమైన డిమాండ్సే కదా మెన్స్ట్రల్ లీవ్ అనేది. అగ్రీడ్. కానీ ఏంటి కానీ? ఐ మీన్, ఈ మెన్స్ట్రల్ లీవ్ అనే కాన్సెప్ట్ ఇంటెన్షన్ బాగుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కష్టం కదా. అంటే దీనివల్ల కంపెనీస్ మాకెందుకు అనవసరమైన నష్టం, మగవారిని మాత్రమే తీసుకుంటే ఈ లీవ్స్ వల్ల వచ్చే నష్టం ఉండదు అనుకుంటే? అందుకే కదా గవర్నమెంట్ ఇలాంటి పాలసీ తెస్తే బాగుంటుంది. అవును, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందంటావా? గవర్నమెంట్ సపోర్టా? ఒకసారి మన ఫార్మర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ స్మృతి ఇరానీ ఏమన్నారో చూడు. Why should a woman's menstrual cycle be known to an employer? సరిపోయింది. ఇప్పుడు ఎలా? అయినా కూడా ప్రభుత్వం సంగతి వదిలేస్తే, ఒకవేళ ఈ పాలసీ తీసుకొచ్చిన విమెన్ దీనికి రెడీనా? రెడీ అంటే ఒకవేళ ఆ అమ్మాయి మెన్స్ట్రల్ లీవ్ తీసుకోవాలి అనుకుంది, అప్పుడు తనకి పీరియడ్స్ అని తన హెచ్ఆర్కి, బాస్కి, టీమ్మేట్స్కి అందరికీ చెప్పాల్సి వస్తుంది, లేకుంటే తెలిసిపోతుంది. మన ఇండియన్ విమెన్ ఇప్పుడు ఇలా అందరికీ తన పీరియడ్స్ గురించి చెప్పే లేదా తెలియపరచడం యాక్సెప్ట్ చేస్తారా అంటే చేయాలి. ముందు ఇంప్లిమెంట్ చేస్తే ఆ లీవ్ ఎలా వాడాలో వాళ్లే అర్థం చేసుకుంటారు. చిన్నగా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరి మైండ్ సెట్స్ మారుతాయి. అయినా నీకెందుకు ఈ డౌట్ వచ్చింది? జపాన్లో ఈ పాలసీ 1947 నుంచి ఉంది, కానీ అక్కడి విమెన్ దీన్ని అస్సలు ఉపయోగించుకోవట్లేదంట. జస్ట్ 0.9% ఉమెన్ మాత్రమే దీన్ని యూజ్ చేశారు. నిజమే, కానీ ఎందుకు? జపనీస్ వర్క్ స్పేస్ మెన్ డామినేట్ చేస్తున్నారు, ఇంకా ఉమెన్ అండ్ మెన్ మైండ్ సెట్ నువ్వు అన్నట్టు మారలేదు. మరి ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటే ఈ సిచ్యువేషన్ మారుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జపాన్లో లీవ్ లీగల్ రైట్, కానీ అది పెయిడ్ ఆర్ అన్పెయిడ్ అనేది కంపెనీస్ చాయిస్. జపనీస్ పాలసీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. దీనివల్ల ఎకానమీ నష్టం ఉండదా? లేదు. నా ఒపీనియన్, ఇలాంటి పాలసీస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ ఉమెన్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు, మోర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ జాయిన్ అవుతారు. అండ్ ప్రస్తుతానికి కంపెనీస్ కూడా మెన్స్ట్రేటింగ్ అండ్ ఉమెన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ గుడ్ బట్ హార్డ్ టు ఇంప్లిమెంట్. బట్ నెవర్ ఇంపాసిబుల్. ఈ మెన్స్ట్రల్ లీవ్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.